షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడిచ్చిన వాగ్దానాన్ని వివరిద్దాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నాకు మొర పెట్టుము, నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచెదవు. ఏదంట దేవుడు అనేది? ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ పరుస్తావు. దేవుడిచ్చే ప్రతి మాట మనకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకునేది దేవునికి మొరపెట్టేదానికంటే, దేవునితో మొరపెట్టుకునేదానికంటే, దేవునికి ఏదో ఒక కానుక ఇస్తే దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడులే అనే తలంపు మనలో కొంతమందికి బహుగా ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో మనం తీసుకోవాల్సినది ఏంటంటే, చదువుదాం. 7వ వచనంలో, 50వ కీర్తన 7వ వచనంలో, జనులారా నేను మాట్లాడుచున్నాను, ఆలకించుడి, ఇశ్రాయేలీయులు ఆలకింపుము, నేను దేవుడును, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలులను విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దాన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా. కొండలలోను పక్షులన్నీ నేను ఎరుగుదును, పొలములోని పశువులను నా వశమై ఉన్నవి. లోకమును దాని పురాతనయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను, వృక్ష భూములను మాంసమును నేను తిందునా, పొట్టేల రక్తమును తాగుదునా. ఏందంట? నువ్విచ్చే ఏ బలి అయినా కానీ ఏది అయినా కూడా నేను తీసుకొనను. నువ్వు ఏది సమర్పించుకున్నా నేను తీసుకొనను. మరి దేవుడికి కావాల్సింది ఏంది? మనం అనుకుంటూ అనేక సార్లు దేవుడికి ఏదో ఒకటి కానుక ఇస్తే దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడులే అని అనుకోవటము పొరపాటు. మనం ఏ కానుక ఇచ్చినా, ఏ దాన బలి చేసినా, ఏది చేసినా కూడా దేవుడు తీసుకోడు. మరి ఏం తీసుకుంటాడు? 14వ వచనం, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లింపుము. ఏంటిదంట? మొదటిగా నీవు స్తుతియాగం అనంగా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకో ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఎంతగా అయితే నీలో సమర్పించుకుంటావో, ఎంతగా అయితే స్తుతియాగము అనంగా నిన్ను నువ్వు ఆయనకు అర్పించుకుంటావో, దేవుడు అప్పుడు నీ బలులన్నీ అంగీకరించబడుద్ది. అప్పుడు దాకా నువ్వు చేసే ప్రతి బలి కావచ్చు, నువ్వు కానుక కావచ్చు, నీ దశమ భాగాలు కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా దేవుడు తీసుకోడు. కాబట్టి మొదటిగా ఏంటంట, నీ స్తుతియాగము చేయి. అప్పుడు నీ బలులు దేవునికి స్తుతియాగము చేయి, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మొరపెట్టేదవు, నీవు నన్ను మహిమపరిచేదవు. స్తుతియాగం ఏం చేస్తుందండి? దేవునికి దగ్గర చేస్తుంది, దేవునికి సఖ్యత కలిగి ఉండేలాగున చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా కానుక ఇచ్చేదానికంటే మనము దేవునికి సమర్పించుకోవటము బహు విలువైనది. లాస్ట్ వచనంలో చదవండి, 23వ వచనంలో, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము స్థిరపరుచుకొనును. ఏందంట? దేవునికి స్తుతియాగము చేయువాడు ఏం చేస్తున్నాడంట? దేవునికి స్తుతియాగము చేయువాడు, అర్పించువాడు దేవుని మహిమపరుస్తున్నాడు. మొదటిగా దేవుని మహిమపరిచేవారిగా ఉందాం, దేవునికి దగ్గరగా జీవిద్దాం. అప్పుడు దేవుడిచ్చే మాట ఏందంట? నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ బాధల్లో ఉన్నా సరే, ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మనలను విడిపిస్తాడు. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా
దేవునికి బహు దగ్గరగా జీవించాలని, దేవుని గణపరిచే వారిగా ఉండాలని కోరుకుంటూ షలోం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.